హాయ్ అండి, వెల్కమ్ టు తిప్పమని వ్లాగ్స్. మనం పీనియా మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయి మంత్రి స్క్వేర్ మెట్రో స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఆటోలో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నడుచుకుంటూ వెళ్తేనే బెటర్, ఎందుకంటే మధ్య మధ్యలో అన్ని షాప్స్ ఉంటాయి. సో అవన్నీ మిస్ అవ్వకుండా నడుచుకుంటూ వెళ్తే బెటర్ అనిపిస్తుంది. ఇది మంత్రి స్క్వేర్ మాల్. దీని ముందు అన్ని స్టాల్స్ పెట్టింటారు. అక్కడ అన్నీ మంచిగా దొరుకుతాయి, లైక్ బ్రేస్లెట్స్ కానీ, బట్టలు, కుర్తాస్, శారీస్ కూడా ఉంటాయి, కమ్మలు, ఇవన్నీ ఉంటాయి. ఈ స్టాల్స్ ఎప్పటికీ ఉంటాయి, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి, మరీ ఎక్కువ ఏమీ అనిపించదు. ఇక్కడ కొంచెం బార్గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. హోల్ మల్లేశ్వరం షాపింగ్లో అసలు బార్గెనింగ్ ఎక్కడా ఉండదు, అన్నీ ఫిక్స్డ్ ప్రైజెసే పెట్టింటారు. ఇక్కడ కమ్మలు చాలా బాగుంటాయి స్ట్రీట్ షాపింగ్లో, కాకపోతే చిన్న చిన్నవి కూడా 100 రూపీస్ అలానే ఉంటాయి. మంత్రి స్క్వేర్ మాల్ నుంచి స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ వరకు రెండు పక్కల రోడ్కి రెండు పక్కల అన్ని స్ట్రీట్ షాపింగే ఉంటుంది. ఈ నాటి షాప్ చూసారు కదా, ఇది వెస్ట్రన్ వేర్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదైనా ట్రిప్స్కి అలాగా ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా అన్ని గోల్డ్ షాప్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఫుడ్ చూడ, హైదరాబాద్ బిర్యానీ, పానీపూరి, ఈ 5 టైప్స్ ఆఫ్ పానీపూరి మ్యాక్సిమం ఇక్కడే తింటాం మేము. ఇదేమో శారీ షాప్. అన్ని గోల్డ్ షాప్స్ లైక్ జిఆర్టీ, తనీష్, లలిత జ్యువెలరీ మొత్తం అక్కడక్కడే ఉంటాయి. ఖజానా ఒకటి లేదు అక్కడ. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి అక్కడ. ఇంకా బ్యాగ్స్ కానీ, ఇట్లా డెకోర్ ఐటమ్స్ కానీ, చెప్పులు, ఇక్కడ యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయి. ఈ షాప్లో బాగా అనిపించాయి నాకు. అవి కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టుకుంటే హోమ్ డెకర్కి చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ 1 పీస్, 2 పీస్ కుర్తా సెట్స్, 3 పీస్ కుర్తా సెట్స్ ఉన్నాయి. షార్ట్ టాప్స్ కూడా ఉంటాయి జీన్స్ మీదకి. ఇంకా బ్యాగ్స్, బ్రేస్లెట్స్, రింగ్స్ అన్నీ దొరుకుతాయి. అంత ప్రైజ్ ఏమి అనిపించవు. ఇంకా నైటీస్, కుర్తాస్, మేకప్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ప్లాజోస్ దొరుకుతాయి, నైట్ ప్యాంట్స్. ఇలా క్రాప్ టాప్ లెహంగాస్, ఇవి 1000 to 1500 అలా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే 250, 100, 350 అలా ఉన్నాయి. ఇలా కొంచెం వర్క్ వస్తే అవి 650 అలా చెప్తున్నారు. ఇంకొంచెం వర్క్ వస్తే అవి 750 అలా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా ఉన్నాయి. ఇక్కడ బొరుగుల మిక్చర్ ట్రై చేసాము, మన టేస్ట్లో అస్సలు అనిపించలేదు. నాకైతే మల్లేశ్వరం చాలా అండర్ రేటెడ్ ప్లేస్లా అనిపిస్తుంది. ఇక్కడ A to Z అన్నీ దొరుకుతాయి. కానీ ఎవరన్నా కొత్తగా బెంగళూరుకి వస్తే అందరూ జయనగర్, చిక్పేట్, శివాజీనగర్ ఇవే చెప్తారు ప్లేసెస్, ఏవన్నా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయంటే. బట్ మల్లేశ్వరం ఎవరు చెప్పలేదు. నేను ఎప్పుడైతే బెంగళూరుకి వచ్చానో మాకు కొంచెం దగ్గర అదే అనమాట. సో అయ్యో, నేను వెళ్ళేదాన్ని. కానీ ఒకసారి మల్లేశ్వరం అలవాటైన వాళ్ళు ఇంకా వేరే ప్లేసెస్కి అస్సలు వెళ్ళరు, ఎందుకంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. రెడీమేడ్ బ్లౌజెస్ కానీ, హోమ్ డెకర్ ఐటమ్ కానీ, ఈవెన్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, చెప్పులు, బట్టలు, ఎవ్రీథింగ్.
కాకపోతే ఇక్కడ అన్నీ ఫిక్స్డ్ ప్రైసెసే. మనం అసలు బార్గెయిన్ చేయడానికి కుదరదు కాబట్టి మనకు ఆ ఫీలింగ్ రాదనమాట. ఓహ్! మనం ఒక స్ట్రీట్ షాపింగ్‌కొచ్చాము, తక్కువకి తీసుకున్నాము, వాళ్ళు ఎక్కువ చెప్తే మనం చాలా తక్కువకి అడిగి తీసుకున్నాము, అలాంటి ఫీలింగ్ ఏముండదిక్కడ. ఇది 8థ్ క్రాస్ రోడ్. సిగ్నల్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే ఈ రోడ్‌లోకెళ్తాము. ఇక్కడ అరుణ్ ఫ్యాషన్ మార్ట్ చాలా బావుంటుంది. అంటే కొంచెం బాగా అక్కడే ట్రై చేసి తక్కువ ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. శ్రీ క్రియేషన్స్ మేమెప్పుడు ఇక్కడికే వచ్చి తీసుకుంటాం. మేము కూడా చాలా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి మల్లేశ్వరంలో ఎక్కడ బావుంటాయని చూసినప్పుడు శ్రీ క్రియేషన్స్ బావుంటాయని యూట్యూబ్‌లోని చూసాము. సో, అక్కడికెళ్ళి చూస్తే బా అనిపిచ్చింది. సో, ఎవ్రీ టైమ్ అక్కడికెళ్ళి తీసుకుంటాం. హల్దీ ఈవెంట్స్‌కి అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ గురించి చెప్పనక్కర్లేదు. చాలా ఉన్నాయి. ఈ పూజా ఐటెమ్స్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి. చెట్లు కూడా అమ్ముతున్నారు. గాజులు. ఈ కుండీలు నాకు బా నచ్చాయి. తులసి మొక్కను పెట్టొచ్చు. నేనడిగాను ఎంత అంటే 250 అని చెప్పారు. ఇంకా గణేష్ చతుర్థి స్టార్ట్ అయితుంది కాబట్టి గణేష్ బొమ్మలు కూడా పెట్టారు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ గ్రీన్ కలర్‌వి పూజ చేసేటప్పుడు అరటి చెట్లు పెడతారు కదా! అందుకు యూజ్ అయితాయని చెప్పారు ఆయన. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతున్నాయి. ఇంకా బొమ్మలు కూడా దొరుకుతున్నాయి. ఈ 1 గ్రామ్ గోల్డ్ షాప్ బావుంటుంది. దీని పేరు మనోజ్ బ్యాంగిల్సో ఏదో ఉండాలి. అసలు వీకెండ్స్ అయితే ఎంతమందొస్తారో ఈవినింగ్ అయ్యే కొద్దీ చాలామందుంటారు. అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. మీరెప్పుడన్నా వెళ్ళాలంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి. లైక్ 11 నుంచి అలా అయితే అంతగా ఏముండరు. కానీ ఈవినింగ్ 4, 5 నుంచి ఎక్కువైపోతారనమాట. ఇవేమో యాంటిక్ దేవుడి బొమ్మలు చిన్న చిన్నవి చాలా క్యూట్ అనిపించాయి. ఏవి తీసుకోవాలో అస్సలు అర్థం అవ్వలేదు. నా పక్కన ఆంటీ ఏమో చాలా తీసుకున్నారు. దసరాకి కావాలన్నారు. ఇవి ఈచ్ 130 రూపీస్ చెప్పారు. మేము సిటీఆర్ వైపు వెళ్తున్నాము. ఒకసారి నేను మను లాస్ట్ టైం మల్లేశ్వరంకి వెళ్ళినప్పుడు మాకు బాగా ఆకలిస్తుంది. అప్పుడు ఒక అంకుల్ని అడిగాము మీకు ఎక్కడన్నా ఫుడ్ దొరుకుతుందా అంటే ఆ అంకుల్ చెప్పారు సిటీఆర్ వెరీ ఫేమస్ దోశ ట్రై చేయండి చాలా బాగుంటుందని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమో సేమ్ ఇలాగే లైన్లో నిల్చున్నారనమాట. ఏమో ఫుల్ ఆకలిస్తుంది సరే అని దాని పక్కన ఉన్న బయట కాఫీకి వెళ్ళాము. అక్కడ అందరూ ఇడ్లీ చట్నీయే తింటున్నారు. ఇది ఇక్కడ ఫేమస్ ఏమో అని మేము కూడా అదే ఆర్డర్ ఇచ్చాం. తిన్నాక నాకు చాలా బాగా నచ్చింది. చట్నీ లవర్స్కి చాలా నచ్చుతుంది. నేను మల్లేశ్వరం ఎప్పుడు వెళ్ళినా కూడా పక్కాగా తింటాను. దానికి ఇంకో లాజిక్ కూడా ఉంది. ఎందుకంటే ఆ సిటీఆర్‌లో లైన్‌లో నిల్చోవాలంటే పక్కాగా ఎనర్జీ కావాలి కదా! సో, అలా చట్నీ, ఇడ్లీ తినేసి తర్వాత లైన్‌లో నిల్చుంటాం కాసేపు. లోపల ఖాళీ అయిన టేబుల్‌కి అలా పంపిస్తూ ఉంటారు. అలా లైన్ ఖాళీ అవుతూ ఉంటది. మేము బెన్నె మసాలా దోశ అండ్ ప్లెయిన్ మసాలా దోశ ఆర్డర్ చేసాం. సెకండ్ టైం మేము సిటీఆర్‌కి రావడం. అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు దీని గురించి ఏమీ తెలీదు. ఊరికే అందరూ లైన్‌లో నిల్చున్నారు. మేము నిల్చున్నాం. సరే స్పెషల్ దోశ అన్నారు కదా! చూద్దాంలే ఎలా ఉంటుందో అనుకున్నాం. ఇక్కడ ఒక అంకుల్‌ని అడిగాము. ఎందుకు ఇంతమంది లైన్‌లో నిల్చొని మరి ఇంతసేపు వెయిట్ చేసి మరీ వస్తున్నారు అని అడిగితే ఆయన చెప్పారు ఇది చాలా ఓల్డ్ హోటల్. ఇక్కడ విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ అందరూ ఇక్కడ ఫుడ్ తిన్నారని. మేము తినేసి బయటకొచ్చేసరికి ఇంకా లైన్ పెరిగిపోయింది. ఇంకా అక్కడ తినేసి మేము రిటర్న్ అయిపోతున్నాం. అక్కడ ఒక ఇయర్ రింగ్స్ షాప్ దగ్గర ఆగాము. ఇయర్ రింగ్స్ బా నచ్చాయి. తీసుకుందాం అనుకున్నాం. అక్కడ నేను వీడియో తీస్తుంటే ఈ అన్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నారు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.